తులారాశి వాళ్లకు ఈ వారం ఆనందంగా ఉండబోతుంది. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ఏవైతే మీరు అనుకుని ప్రారంభించాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని ప్రారంభించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మీరు చేపట్టబోయేటటువంటి పనులు ప్రయాణాలు ఆహ్లాదకరంగా సంతోషాలను కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలుంటాయి. నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో పదోన్నతులు లేదా కోరుకున్నటువంటి చోట్లకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా వివిధ రూపాల్లో అదనపు మార్గాల్లో ఆదాయాలను కూడా ఈ వారం మీరు పొందగలుగుతూ ఉంటారు. సమాజంలో మంచి గౌరవాలు అలాగే సంతోషాలు సన్మానాలను కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భూములు ఇతరమైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎవరైనా సరే అడగక ముందే మీ యొక్క అభిప్రాయాలు చెప్పటం, వారికి సలహాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలకు మీరు ఎప్పుడు కూడా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఇతరమైనటువంటి అనాలోచితమైన అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించటం, స్వామివారిని పూజించటం, నామస్మరణ చేసుకుంటూ ఉండటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు. నిరంతరము కూడా విష్ణునామ స్తోత్రమును పారాయణం చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే గోసేవ చేసుకోవటం, ఆవులకు గ్రాసమును అందించటం ద్వారా ఈ వారం కీర్తి లాభాలు గౌరవాలను పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి.